ఉన్నానండి. ఇక్కడ ఈ లిక్కర్ కుంభకోణం అనేది ఎంత ఫేమస్‌గా తయారైందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా ఎంతోమంది ప్రాణాలు హరించింది. 30,000 మందికి పైగా లివరు, కిడ్నీల సమస్యలతోటి ఏ విధంగా బాధపడ్డారు. ఇదివరకి మీరు ఇందాక ఇంట్రడక్షన్‌లో చెప్పినట్లుగా ప్రతి చిన్న చిన్న వస్తువు కొనడానికి గూడా డిజిటల్ పేమెంట్స్ ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ద ద సుమారుగా 1,06,000 కోట్లకు సంబంధించి అమ్మకాలు అమ్మితే అందులో 1,00,00,000 ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే తీసుకొని ఎక్కడా కూడా ఆన్‌లైన్ చూపించకుండా ఏ విధంగా వీళ్ళు డబ్బులు సొమ్ము చేసుకున్నారనేది అర్థమవుతుంది. ఇందులో కేవలం ఏదో డిజిటల్ పేమెంట్స్ కోణంలోనే కాకుండా ఇక్కడ సిట్ దర్యాప్తులో గూడా ఏ విధంగా జరుగుతుందంటే అండి, ఓవర్ కెపాసిటీ ఎలా తీసుకొని రాగలిగారు? ఏంటి? ఇప్పుడు 3 డిస్టిలరీస్ ఏయైతే ఉన్నాయో, ఆ డిస్టిలరీస్ నుంచి సప్లై చేసిన మందులు గూడా వాటికి ఆహ్, వాళ్ళు చూపిస్తున్న రికార్డ్స్ పరంగా షాప్స్‌కి, దుకాణాలకి ఇచ్చినది ఒకలాగుంటే, అక్కడ కరెంట్ బిల్లు వేరేలాగా గూడా ఉంది. అంటే ఇక్కడ ఎలాగైతే ఈ తుడా చైర్మన్‌గా వాళ్ళు వ్యవహరించేటప్పుడు ఆ వెహికల్స్ నుంచి లాగ్ బుక్ రాంగ్‌గా కనిపిస్తున్నాయో, అట్ ద సేమ్ టైమ్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో గూడా ఓవర్ టైమ్ చేసి కొన్ని బాటిల్స్ ఎక్స్‌ట్రా సప్లై చేసినట్లుగా, ఎక్స్‌ట్రా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్లుగా గూడా ఉన్నాయి. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ వైఎస్ఆర్‌సీపీలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అన్నమాట. బాగా పండిపోయిన వాళ్ళు. మొత్తం నేర ప్రవృత్తే వాళ్ళ జీవితంగా మార్చుకొని ఈ అన్నిటికి పాల్పడిన వాళ్ళు. సో, ఎక్కడా కూడా వాళ్ళు ఒక ఆధారం వదలకుండా మాక్సిమం జాగ్రత్త పడుతూ ఆ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వాళ్ళు ముఖ్య అనుచరుడుగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న అత్యంత విశ్వాసమైన మనుషుల్లో చెవిరెడ్డి టాప్ 3లో ఉంటాడనమాట. అతని ద్వారా ఈ సిండికేట్స్ దగ్గర నుంచి ప్రతి నెల 60-70 కోట్లు వసూలు చేయటం గానీ, వాటన్నిటిని మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్‌లో వెనక ఒక అపార్ట్మెంట్ ఒకటి తీసుకొని, అందులో ఏ విధంగా సర్దుతూ కొన్ని వీడియోలు గూడా మనకు బయటకొచ్చినియి. వాళ్ళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడే ప్రతి బాక్స్‌లో అమౌంట్ ఎలా సర్దుతున్నాడు, ఏంటి అననేది ఒక బ్లాక్ షర్ట్ యేసుకొని ఎలా కనిపిచ్చాడు, ఎలా ఆయన డబ్బులన్నీ అందులో బాక్సులుగా సర్దుతున్నాడనేది మనకి సిట్ వారి దగ్గర నుంచి ఒక వీడియో బయటికి తీశారు ఫారెన్సిక్ పద్ధతిలో. ఈ విధంగా ఏంటంటే, వీళ్ళు రాష్ట్రానికి చేసిన అన్యాయం కంటే కూడా ప్రజల ఆరోగ్యాలతోటి ఏదైతే వాళ్ళు ఆడుకున్నారో, వీటికి సంబంధించి బయట ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఎంక్వైరీ చేసేటప్పుడు కొంచెం మందకొడిగా సాగుతది విచారణ అనేది. కాదనని అనలేము. కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా వీలున్నంత త్వరగానే ఇది క్లోజ్ చేయాలి. ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా రోజులయిపోయింది. దగ్గర దగ్గర ఒక 6 నెలల నుంచి ఇదే కంటిన్యూ అవుతూ ఉంది. కానీ తవ్వే కొంది వీళ్ళు దాచిపెట్టిన విషయాలన్నీ ఒక్కోటొక్కోటి బయటకొస్తున్నప్పుడు ఏంటంటే, మనకు గూడా ఒరేయ్! మనం ఇక్కడ ఈ పాయింట్ మిస్ అయ్యామా అని జెప్పి సిట్ వాళ్ళు గూడా ఒక్కొక్కసారి నివ్వెరపోయే పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. ఇట్లా ఏంటంటే వీలున్నంత ఎర్లీగా మాత్రం ఆహ్, ఫైనల్ చార్జ్ షీట్ ఏదైతే ఉందో అది గూడా దాఖలు జేస్తారు. దాఖలు చేసిన తర్వాత ఇందులో ప్రధాన ముద్దాయి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి లేదా ఆ ప్యాలెస్‌కి సంబంధించిన వ్యక్తులు ఖచ్చితంగా ఇందులో శిక్షకి అర్హులవుతారు. అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. ప్రజల ముందైతే ఆల్రెడీ వైఎస్ఆర్‌సీపీ లీడర్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అనేది జరిగింది అని ప్రజలు అండ్ ఇక్కడ ఇప్పుడు కోటేశ్వరరావు గారు లాంటి పెద్దలు గాని, ఇంకా కొంతమంది కూడా అందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే మేజర్ బ్రాండ్స్ బయట తెలంగాణలో గాని, ఇండియా మొత్తం దొరికేయి కూడా ఎక్కడ దొరక్కపోగా ఇక్కడ అన్నీ వాళ్ళ ఓన్ బ్రాండ్స్‌ని తీసుకొని రావటము. దాంతో పాటుగా ఆ బ్రాండ్స్‌కి ఉన్న ఇదివరకున్న ఎంఆర్‌పీ కంటే ఆల్‌మోస్ట్ డబుల్ ద రేట్స్‌కి అమ్మటము. ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గూడా మేము లిక్కర్ తక్కువ అమ్మితే స్కామ్ ఎక్కడుంది అనని చెప్తున్నాడే గానీ, ఆ తక్కువ అమ్మిన దాంట్లోనే డబుల్ ఎంఆర్‌పీకి అమ్మాము, లేదా ఎక్కువకి అమ్మాము. నాణ్యత గలమైన
మందు బాటిల్స్ లేదా మందు బ్రాండ్స్ కాకుండా సొంత బ్రాండ్లు అమ్మాము అని అనేది బయట పెట్టట్లేదు. సో ఈ విధంగా ఏంటంటే ఖచ్చితంగా ఇది పెద్ద స్కామే, అనుకున్న దానికంటే పెద్ద స్కామ్ కాబట్టి కొంచెం టైం తీసుకున్నా కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ తీసుకొని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేటట్లుగానే కుటుంబ ప్రభుత్వం అడుగులు వేస్తుందండి. రైట్. షేక్ సైదా గారు, సో అందరినీ కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఏమార్చారు అంటే మసిపూసి మారేడికాయ చేసినట్టుగా మొత్తం కూడా అందరినీ ఏమార్చి అంటే వాళ్ళు చేసేది ఒకటి అక్కడ చూపించేది ఒకటిగా మొత్తం అంతా క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ వచ్చిన డబ్బంతా కూడా బంగారం కొనుగోలు చేయడం లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ఈ విధంగా మొత్తం కూడా చేయడం జరిగింది.